బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి గుడ్ న్యూస్. అవును, ఫాతిమా కాలేజీ కూల్చివేతపై వెనక్కి తగ్గింది హైడ్రా. సల్కం చెరువు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఫాతిమా కాలేజ్ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ముఖ్యంగా రేపు మాపు కూల్చివేత జరుగుతుందన్న స్థాయికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల క్రితం ఆదివారం ఎక్స్ వేదికగా నిర్వహించిన స్పేస్లో కీలక విషయాలు వెల్లడించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఫాతిమా కాలేజీలో వేల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పుకొచ్చారు ఆయన. ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది అక్కడ. మేము జీవితాలను నాశనం చెయ్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనే అంశానికి సంబంధించి, ఎందుకంటే గతంలో మనం చూసాం, కొద్ది రోజుల సమయం ఇస్తామని అర్థం వచ్చేలా అప్పుడు డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత కూల్చివేతలకు వెళ్లే అవకాశం ఉంది అంటూ కూడా మీరు చూడొచ్చు. సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏకంగా సల్కం చెరువు లోపల ఉంది. ఈ నేపథ్యంలో రేపు మాపు కూల్చివేతలు తప్పవు, ఏర్పాట్లు కూడా జరిగాయన్న తరుణంలో ఏం జరిగింది? ప్రస్తుతం రంగనాథ్ మాత్రం ఒకటే అంటున్నారు. ఫాతిమా కాలేజ్ కూల్చివేతలకు సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. సల్కం చెరువు ఎఫ్టీఎల్లో ఫాతిమా కాలేజ్ నిర్మాణానికి సంబంధించి చర్చ జరిగిన నేపథ్యంలో ఆదివారం ఆయన సోషల్ మీడియా ఎక్స్, సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం, దాంట్లో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు ఆయన. ఫాతిమా కాలేజీలో వేల మంది విద్యార్థులు చదువుతున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎంతోమందికి అక్కడ ఉపాధి లభిస్తోంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ జీవితాలను మేము నాశనం చేయం అంటూ చెప్పుకురావడం దేనికి సంకేతం? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫాతిమా కాలేజ్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి, మరి ముఖ్యంగా హైడ్రా తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మధు దగ్గరికి వెళ్తున్నాను. మధు, హైడ్రా తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అఫ్కోర్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రస్తుతానికి దాని కూల్చివేతలు జరగవు అన్న అర్థం వచ్చేలా మాట్లాడిన సందర్భం ఏం జరుగుతోంది? నిజంగా పూర్తిగా కూల్చివేతలు ఉండవా, లేకపోతే ఈ ఏడాదికి మినహాయింపు ఇచ్చారా, లేకపోతే ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి చర్చ జరుగుతోందా? ఆల్టర్నేటివ్స్ గురించి ఏమైనా చర్చ జరుగుతోందా? ఎగ్జాక్ట్లీ ఒక విస్మయానికి గురి చేసేటువంటి స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చిందే చెరువులను కాపాడడానికి, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకోవడానికి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఈరోజు హైడ్రా కమిషనర్ ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడం అనేటువంటిది విస్మయం కలిగిస్తా ఉంది. గతంలోనేమో ఇదే హైడ్రా ఈ ఫాతిమా కాలేజీని కూల్చేస్తామని చెప్పేస్తారు. యాక్చువల్ గా అయితే కొన్ని నిర్మాణాలు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం చేశారు, కొన్ని ఎఫ్టీఎల్ కి ఆనుకొని నిర్మాణం చేశారు. పరిధిలో కొంచెం ఆక్రమించి నిర్మాణం చేసినటువంటి ఘటనలు మనం చూసాం. ఫాతిమా కాలేజీ మాత్రం, ఈ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ మాత్రం చెరువులో నిర్మాణం జరిగింది. అంటే చెరువు మొత్తాన్ని పూడ్చివేసి మధ్యలో నిర్మాణం చేసినటువంటి నిర్మాణం ఇది. ఏ ఒక్కరు చూసినా కూడా ఇది ఎంత అక్రమంగా నిర్మించారు ఈ నిర్మాణం ఫాతిమా కాలేజ్ అనేటువంటిది ఎవరైనా చెప్తారు. మొదట్లో అకాడమిక్ ఇయర్ ఉంది, మధ్యలో కూల్చేయలేము, అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత క్లోజ్ చేస్తామన్నారు, కూల్చేస్తామన్నారు. అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం బంధం చాలా స్ట్రాంగ్ గా మారింది, ఫెవికాల్ బంధంలా మారినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో వారి కోసం హైడ్రా వీరిని వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్. చిన్న చిన్న కుటుంబాలు ఎవరో అప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్స్ అక్రమ వెంచర్లు తయారు చేసి చెరువులను కూల్చి వారికి అమ్మితే, ఆ కొన్నటువంటి ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేసుకుంటే కూడా ఇంటి ఓపెనింగ్ రోజు కూడా వెళ్లి హైడ్రా కూల్చివేసినటువంటి ఘటనలు మనం చూసాం. నిర్దాక్షిణ్యంగా అనౌన్స్మెంట్ చేసి శని ఆదివారాల్లో కోర్టుకు కూడా వెళ్లకుండా కూల్చివేసినటువంటి ఘటనలు చూసాం. ఎట్టి పరిస్థితుల్లో చెరువులను కాపాడడానికే తీసుకొచ్చింది హైడ్రా అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పారు. దాని కమిషనర్ రంగనాథ్ నియమించారు. కొంత ప్రత్యేక పోలీస్ వ్యవస్థను క్రియేట్ చేశారు, వారికి పూర్తిగా సిబ్బందిని నియమించుకున్నారు. అసలు ఇది చెరువులను కాపాడడానిక, చెరువులను కబ్జా చేసినటువంటి వారిని కాపాడడానికి అనేటువంటి విమర్శలు ఇప్పుడు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ కొన్ని నిర్మాణాలు అక్రమంగా నిర్మాణాలు చేపించుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను కొలుస్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ సంఘాలను. కానీ అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ అనేటువంటి వారిని ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, అక్కడ చాలా మంది చదువుకుంటున్నారు అనేటువంటిది చేసినటువంటి స్టేట్మెంట్ విస్మయానికి గురి చేస్తా ఉంది. ఎందుకంటే మరి మిగతా చిన్న కుటుంబం నలుగురున్నా వారిది కుటుంబమే, వారి జీవితాలు నాశనం అయిపోతాయి, వారి భవిష్యత్తు నాశనం అయ్యేటువంటి సిచ్యువేషన్. మరి వారి నలుగురితో ఇది వందల మందిని కంపేర్ చేయడం అనేటువంటిది కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. ప్రభుత్వం పారదర్శకత లోపించిందా అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అయ్యే సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనిపైన మరి హైడ్రా ఎట్లా సమర్థించుకుంటుంది చూడాలి.
ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉన్నటువంటి వారి చెరువుల జోలికి, చెరువుల అక్రమ నిర్మాణాలను కట్టుకున్నటువంటి వారికి జోలికి వెళ్ళట్లేదు అనేటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ మంత్రుల స్థాయిలో, సలహాదారుల స్థాయిలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినటువంటి కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు, మంత్రులుగా ఉన్నటువంటి వారు, ఎంపీలుగా ఉన్నటువంటి వారి అన్ని కూడా చెరువు పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు ఫామ్ హౌస్ నిర్మించుకున్న వారి జోలికి వెళ్ళట్లేదు, కేవలం పేదలను టార్గెట్ చేసుకోవడం ముందుకు పోతుందనే విమర్శలు ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ అసదుద్దీన్ ఓవైసీ కాలేజీకి ఎగ్జామ్షన్ ఇవ్వడం వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్ గా మారింది. చూడాలి ఎట్లా దీన్ని రియాక్షన్ చేసుకుంటారో. ఒకటే విమర్శలు వస్తా ఉన్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్ ప్రస్తుతం ఫెవికాల్ బంధంగా మారుతున్న నేపథ్యంలో కావాలని వారికి ఎగ్జామ్షన్ ఇచ్చినట్టుగా విమర్శలు వస్తా ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా పూర్తిగా కూల్చివేతలు ఉండవు అంటూ చర్చ జరుగుతోందా, లేకపోతే ఈ ఏడాదికి మినహాయించినట్టుగా భావించాలా? దీనికి సంబంధించిన చర్చ జరుగుతోందా? ఆల్రెడీ మినహాయింపు అయిపోయింది. అప్పుడున్నటువంటి సమయంలోనే హైడ్రా వచ్చిన సందర్భంలోనే అకాడమిక్ ఇయర్ కొనసాగుతుంది, ఇప్పుడు మేము దాన్ని చేపట్టలేమన్నారు. అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకుంటే మళ్ళీ 1 year సందర్భం. ఎందుకు ఈ పోస్ట్ పోన్ అనేటువంటిది? ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం ఎందుకు? అక్రమం అనేది అందరికీ ఒకే, అక్రమం ఎవరు నిర్మాణం చేసినా ఒకే న్యాయం ఉండాలి, ఒకే చర్యలు ఉండాలి, ప్రభుత్వం ఒకే విధానం ఉండాలి. అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్, ఫాతిమా కాలేజ్ చెరువు మధ్యలో నిర్మించిన కాలేజీకి ఎందుకు ఈ ఎగ్జామ్షన్? అక్కడ వేల జీవితాలు ఉన్నాయి, చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నారు, చాలా మంది చదువుకుంటున్నారు. వారి భవిష్యత్తుమైన మేము కొట్టలేము, వారి జీవితాలను నాశనం చేయలేము అనేటువంటి ఇలాంటి సింపథైజ్డ్ స్టేట్మెంట్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుంచి ఎందుకు వస్తున్నాయి ఆయన నోటు వెంట అనేటువంటిది బిగ్ క్వశ్చన్. తర్వాత పేద వ్యక్తుల విషయంలో, పేద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా 1 year 2 year ఎగ్జామ్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు చేయట్లేదు? మరి చిన్న చిన్న వ్యక్తులు 100 గజాలు, 200 గజాలు, 150 గజాల్లో నిర్మించుకున్నటువంటి వాళ్లకు ఎగ్జామ్షన్ ఇదే హైడ్రా, ఇదే ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? వాళ్ళ జీవితాలు కూడా జీవిత కాలం కష్టపడేటువంటి సమయంతో కట్టుకున్నటువంటి ఇల్లు, వాళ్ళని ఎందుకు ఎగ్జామ్షన్ లోకి తీసుకోవట్లేదు? కేవలం లేదంటే పెనాల్టీ రూపంలో వారికి ఏదైనా పెనాల్టీ వేసేందుకు వదిలేయట్లేదు? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఆల్రెడీ తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి సొంత సోదరుడు నివసిస్తున్నటువంటి ప్రస్తుతం అపార్ట్మెంట్లు ఏవైతున్నాయో అవి కూడా FTL పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి, దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. వాటికి ఎగ్జామ్షన్. ఫాతిమా కాలేజ్ లో ఉన్నటువంటి చెరువు మధ్యలో ఉన్నటువంటి సల్కం చెరువు మధ్యలో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్కి ఎగ్జామ్షన్. ఫాతిమా కాలేజ్ ఒక్కటే కాదు సచిన్, యాక్చువల్ గా ఆ చుట్టుపక్కల నిర్మించినటువంటి నిర్మాణాలన్నీ కూడా FTL పరిధిలోనే బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలే. దాదాపు ఫాతిమా కాలేజీని కూలిస్తే ఫాతిమా కాలేజ్ తో పాటు ఆ చుట్టుపక్కల నిర్మించినటువంటి నిర్మాణాలను కూడా తొలగించాల్సి ఉంటుంది, రీస్టోర్ చేయాల్సి ఉంటుంది. అంటే పూర్తిగా కూల్చి పూడికవేత తీసి చెరువును పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమంగా రహదారులు నిర్మించారు, రోడ్లు వేశారు, మొత్తం అక్కడ సిమెంట్ రోడ్లు, డాంబర్ రోడ్లు, ఇవన్నీ బ్లాక్ టాప్ రోడ్స్ వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. నీరును అక్కడికి రానియకుండా దాని చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు, అనుమతి లేకుండా నిర్మాణాలు. సో ఆ పూర్తి వ్యవస్థను డిస్మాంటిల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి హైడ్రా ఆ కార్యక్రమానికి కొనసాగింపు చేస్తుందా, లేదంటే ఇలా రాజకీయ ఒత్తిళ్లతో ఎంఐఎం, కాంగ్రెస్ ఫెవికాల్ బంధంగా మారుతుంది అనేటువంటి ఇస్తున్న విమర్శలను వాళ్ళు పక్కన పెట్టే అవకాశం ఉందా చూడాలి. ఒకవేళ ఫాతిమా కాలేజ్ గనక ఖచ్చితంగా మినహాయింపిస్తే అందరికీ మినహాయింపించినట్టే, ఈ రోజు హైడ్రాకు పెద్దగా ప్రాధాన్యత లేనట్టే, దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేనట్టే ఈ రోజు. రైట్. అంటే ఈ సిచ్యువేషన్ లో ఇప్పటికే ఎవరైతే నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించిన ఆ బాధితులుగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? మాకో న్యాయం వీళ్ళకో న్యాయం అంటూ ఒక డిస్కషన్ జరిగి ఇప్పుడు కోర్టు పరిధికి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా ఇప్పుడు ఈ కోణంలో? అంటే వాస్తవానికి చెప్పాలంటే చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళే కోర్టుకు వెళ్లకుండా శని ఆదివారాల్లో హైడ్రా వారిపైన విరుచుకుపడింది, కూల్చివేతలు చేసింది. కానీ ఇప్పుడు ఫాతిమా కాలేజీని కూల్చాలని వెళ్లేటువంటి సాధారణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కోర్టుకు వెళ్లి ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అలా కుటుంబాలే చిన్నాభిన్నం ఛిద్రం అయిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు హైడ్రా నిర్ణయాలతో. గతంలో ఎవరి చేతిలో మోసపోయారు, తెలియకుండా కొద్దిమంది కట్టుకున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఘటనలు జరిగాయి. కానీ మరి రాజకీయ పరంగా కానీ ఇంకెవరైనా న్యాయపరంగా ఉన్నటువంటి సంస్థలు, NGOలు కొంతమంది ఎవరైనా వేస్తే పిల్ రూపంలో కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి. అసలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇట్లాంటి చేసినటువంటి స్టేట్మెంట్ తోటే హైడ్రా క్రెడిబిలిటీ కోల్పోయే పరిస్థితి కనిపిస్తాం. రైట్ మధు, ఎగ్జాక్ట్గా మధు చెప్పినట్టుగా బహుశా ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చి హైడ్రా
మీద రిలీజ్ చేయడం జరిగింది. హైడ్రానే తన మీద ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ని రిలీజ్ చేసుకుందా అనేది మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రారంభమవుతుంది అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఇది గుడ్ న్యూస్ అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫాతిమా కాలేజీ కూల్చివేతపై హైడ్రా వెనక్కి తగ్గింది అనే చర్చ జోరందుకుంటోంది. సల్కం చెరువు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఫాతిమా కాలేజీ నిర్మాణానికి సంబంధించి అఫ్కోర్స్ ఆ అడుగు అటువైపు వేసిన క్రమంలోనే ఒక బిగ్గెస్ట్ డెసిషన్ లేకపోతే ఒక సెన్సేషనల్ డెసిషన్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే స్థాయిలో ప్రజల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యంగాను లేకపోతే ప్రజల నుంచి మద్దతుగాను స్వరం వినిపించిన సందర్భం మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా. బట్ ఇప్పుడు ఆదివారం ఎక్స్ వేదికగా నిర్వహించిన మరి ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్స్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఫాతిమా కాలేజీలో వేల మంది విద్యార్థులు చదువుతున్నారు, ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మేము జీవితాలని నాశనం చెయ్యమంటూ చెప్పడం దేనికి సంకేతం మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఫాతిమా కాలేజీకి సంబంధించి ఆ కూల్చివేత హైడ్రా చెయ్యదు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకొన్నేళ్లు చూసిన తర్వాత బహుశా ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మధు చెప్పినట్టుగా ఏడాది గడిచిపోయింది, అకాడమిక్ ఇయర్ అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత యాక్షన్లోకి దిగే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే పూర్తిగా యాక్షన్లోకి దిగకపోవచ్చా? హైడ్రా చేసింది మీకు సమంజసం అనిపిస్తోందా, లేకపోతే ఇంకా మీరేమైనా కోరుకోవడం జరుగుతుందా? ఇన్ ద సెన్స్ ఫాతిమా కాలేజీ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.